ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపించింది రాష్ట్ర నాయకత్వం. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి సిట్టింగ్లో ఉన్న ధర్మపురి అరవింద్ మరోసారి సిట్టింగ్కే నేను పోటీ చేస్తాను, నిజామాబాద్ నుండి పోటీ చేస్తానని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి అరవింద్ గారు ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్లో మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. మీ పార్లమెంటు పరిధిలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఇందూరు పార్లమెంటు ప్రజలు భారతీయ జనతా పార్టీని పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతోటి గెలిపిస్తారన్న పూర్తి నమ్మకం ఉంది. అదే రకంగా వాతావరణం కూడా కనబడుతూ ఉంది. దేశవ్యాప్తంగా లాస్ట్ టైం 350 పైన ఎన్డీఏకి రావడం జరిగింది. ఈసారి 400 పైన ఎన్డీఏకి వస్తాయి. భారతీయ జనతా పార్టీ స్వంతంగా కూడా 370 సీట్లు, అప్రాక్సిమేట్గా 370 సీట్స్ వస్తాయి బీజేపీ కూడా. అన్ని చోట్లలో కూడా అన్ని రాష్ట్రాలలో 60%, 65% పైగా ఓటు భారతీయ జనతా పార్టీ సంపాదించుకునే లక్షణాలు కనబడతా ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా మీ ఏకలవ్యులని అందరికీ తయారు చేసుకున్నారని చెప్పి ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా నేను ఎంపీ గారికి ఏకలవ్యుడిగా ఉన్నానని చెప్పి ఓ దగ్గర అన్న పరిస్థితి ఉంది. అంటే మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కానీ మీతో పాటు పనిచేసే నాయకులు అని అందరూ మీకు ఏకలవ్యులే? మేమందరం ఏకలవ్యులమే, మేమందరం నరేంద్ర మోదీ గారు ఏకలవ్యులమే. ఇటీవల కాలంలో జగిత్యాల రాకేష్ భాయ్ కూడా మోడీ అని ఉంటాడు, నీకు ఏడి అని ఉంటుంది. అయితే జగిత్యాలకు సంబంధించిన ఓ నేత హైదరాబాద్లో ధర్నా చేసి దానిపైన ఏం నేత హైదరాబాద్ మీ బీజేపీ పార్టీకి సంబంధించిన జగిత్యాలకు సంబంధించిన కార్యకర్త హైదరాబాద్లో అరవింద్కు టికెట్ ఇవ్వద్దని చెప్పి ఆందోళన చేపట్టారు. సార్ టికెట్ అందరూ ఎవరైనా అడుక్కోవచ్చు, దినేష్ భాయ్ అడగొచ్చు, ధన్పాల్ గారు అడగొచ్చు, మసూదీర్ అడగొచ్చు, అందరూ అడగొచ్చు, ఏం తప్పలేదు. ఈ మధ్య గుప్తా గారు అడుగుతూ ఉన్నారు. ఒక ఆయన గుప్తా గారు ఆయన పూర్తి పేరు జ్ఞానేందర్ గుప్తా గారు అడుగుతూ ఉన్నారు. మంచి వ్యక్తి, టికెట్ అడిగితే తప్పులేదు. అయితే ఆయన బోధనకి వెళ్ళి వాడితే జగిత్యాల దాకా పోస్టర్లు వేసిండు. మోడీ బొమ్మ ఉన్నది, రాముని బొమ్మ ఉన్నది. మా పార్టీ పెరుగుతుంది, మోదీ నాయకత్వం పెరుగుతుంది, ఏం తప్పులేదు. పార్టీ పెంచుకుంటా మీ ప్రయత్నం మీరు చేసుకుంటే టికెట్ అడుగుండ్రి. అట్లాంటి వాళ్ళతో నేను సంతోషిస్తా, నేను స్వాగతిస్తా గుప్తా గారిని టికెట్ అడగటం, నాకేం ఇబ్బంది లేదు. పార్టీని పెంచుకుంటూ అడగని టికెట్, పార్టీని తుంచుకుంటూ అడగద్దు, పెంచుకుంటూ అడగాలి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కృష్ణ జలాల గొడవ, గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ ఏ ట్రిబ్యునల్ అయినా ఒక్క మీటింగ్ ఒక బాయ్. ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యత కేంద్రంతో కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలా. మీరు ప్రభుత్వంలోకి వచ్చిందండి, బాధ్యతగా ప్రాబ్లం సాల్వ్ చేయాలా. మేము పసుపు ప్రాబ్లం సాల్వ్ చేసినాం కదా. ఇంకా పెంచుతాం పసుపు రేటు. వీడికి వచ్చి కొట్లాడు ఉండొద్దు. ఒకసారి సీట్ ఎక్కినాక ప్రాబ్లం సాల్వ్ చేసుడు ఉండాలి. సీట్ ఎక్కి కొట్లాడు ఏందండి, ఉద్యమం చేసుడింది. మీరు పసుపు బోర్డు తెచ్చారు, పసుపు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పసుపు విస్తీర్ణం తగ్గింది, అందుకే ధరలు పెరుగుతున్నాయి. అలాగే తెలుసా పసుపు అసలు సంగతి తెలుసా? వాళ్ళకి విస్తీర్ణత తగ్గిందా? నాకు తెలిసి ఎంత తగ్గిందో 25% తగ్గింది. నెక్స్ట్ ఇయర్ ఈ 25% పెంచండి అంటున్నా నేను. ఎవ్రీ ఇయర్ 25% పెంచండి. 20,000 దాటిచ్చే బాధ్యత మాది. ఎక్స్పోర్ట్ పెరిగినందుకు ఇవాళ రేట్లు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం రేట్లు కూడా తక్కువ లేకుండా జబ్బు వచ్చిన పసుపు వేరు. ఈసారి కూడా అక్కడక్కడ జబ్బు వచ్చింది వర్షాలకి, అతి వర్షాలకి. దానికోసం జబ్బు వచ్చిన పసుపుకి ఏం చేస్తాడో చెప్పానండి కాంగ్రెస్ వాళ్ళని. మంచి పసుపు సంగతి మేము చూసుకుంటాము, జబ్బు వచ్చిన పసుపు ఏంది? లేదు మీ పార్టీకి జబ్బు వచ్చినట్టు వదిలేస్తే ఎట్లా? అందరు పోతున్నారు, ముఖ్యమంత్రులు పోతున్నారు, మంత్రులు పోతున్నారు, యువకులు పోతున్నారు. ఒక్కొక్కటి ఇచ్చిపెట్టే మొత్తం ఖాళీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. పరేషాన్ ఉన్నారు మా మైనారిటీ సోదరులు. మేము కేసీఆర్ని ఓడగొట్టి ఇలా కొట్టేస్తే ఇది మొత్తం ఖాళీ అవుతుంది కాంగ్రెస్ అని. ఈరోజు మీరు వేల్పూర్ సందర్శించినప్పుడు అక్రమ కట్టాలు కూల్చేస్తాం బుల్డోజర్తో అన్నారు. యూపీలో ఎలా అయితే బుల్డోజర్ని కూల్చున్నాం, ఇక్కడ కూడా అదే పని చేస్తాం. మరి యూపీలో కూడా అక్రమ కట్టాలు కూల్చాలి. మరి కూల్చకుంటే ఏం చేయాలి? కోర్టు కూడా చెప్తుంది కదా కూల్చమని. కూల్చి బుల్డోజర్ తోటైనా కూలుస్తారు, జేసీబీ తోటైనా కూలుస్తారు, క్రేన్ తోటైనా కూలుస్తారు, గడ్డపార తోటైనా కూలుస్తారు, ఏదో ఒకటి కూలుస్తారు. ప్రక్రియ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం.
కానీ కూల్చడం ఖాయం. మొత్తానికి చూసుకోవచ్చు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా మూడోసారి ఎన్నికవుతారు. ఖచ్చితంగా 370 సీట్లకు పైగా బీజేపీ పార్టీ వస్తుంది. మొత్తం 400 సీట్లకు పైగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం సాగుతుంది. అదే కోణంలో కూడా మరోసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తాం. నిజామాబాద్ పార్లమెంట్ నుండి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.